ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. గూఢగుల్ఫా ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు గూఢగుల్ఫాయై నమః అని చెప్పాలి. గూఢ అంటే నిండైన, గుల్ఫా అంటే చీలమంటలు కలది అని. గూఢగల్ఫా అంటే ఇంపైన చీలమండలు కలది అని అర్థం. అయితే గూఢ అంటే రహస్యమైనది అని అర్థం కూడా ఉంది. అందుకే ఉదాహరణకు గూఢాచారుడు ఇలాంటి పదాలు వచ్చాయి. ఈ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండలు రహస్యంగా అంటే కనపడకుండా ఉంటాయి అని అర్థం. అయితే కనపడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటుంది గదా! అలాంటప్పుడు ఈ చీలమండలు కనపడవు. అయితే ఒక కాలు పీఠం మీద ఉంచి కాంచీపురంలో ఉన్న విధంగా చూసినట్లయితే, రెండో కాలు పద్మాసన స్థితిలో లాగా మడిచి ఉన్నప్పుడు, అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పే విధంగా ఉంటుంది. కానీ చీలమండలకి పైకి ఉండదు అని ఈ రహస్య అర్థాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కులస్త్రీకి కూడా చీర కట్టుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది. మొత్తం మీద ఈ నామానికి నిండైన, అందమైన, నిగూఢంగా ఉండేటువంటి చీలమండలు కలది అని అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.